హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ బుజ్జి 24FF. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అయితే ఈరోజు మ్యాటర్ ఏంటంటే, మళ్ళీ మీకోసం నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొనొచ్చాను. ఈరోజు వీడియో ఏంటి అంటే, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను ఫ్రీ ఫైర్ జుజుత్సు కొలాబరేషన్ అనేది అవ్వబోతోంది అని. దానికి సంబంధించి మొత్తం బండిల్స్, ఎమోట్స్, బ్యాక్ ప్యాక్స్, ఎవ్రీథింగ్ వాట్ నాట్ అన్నీ తీసుకొనొచ్చానండి మీకు చూపించడానికని. ప్రతిదీ నేను డీటెయిల్డ్‌గా చెప్తాను. ప్లీజ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ఆ కొలాబరేషన్‌కి సంబంధించి ఒక పోస్టర్ అయితే రివీల్ చేశారు. అందులో ఏ ఏ బండిల్స్ రాబోతున్నాయో అయితే ఫస్ట్ మనం చూద్దాం. ఇదిగోండి ఇదే. ఈ బండిల్స్ అన్నీ కూడా రాబోతున్నాయి. అయితే ఈ బండిల్స్‌లోని ఏమేమి వస్తాయి, అందులో ఒకటి ఫ్రీ రివార్డ్ అని కూడా చూపించడం జరిగింది మనకి. ఇదైతే మనకి కొలాబరేషన్‌కి సంబంధించిన ట్రైలర్ అనమాట. చూసారు కదా ఎలా ఉందో? ఒకసారి ఆ లుక్స్ చూడండి. ఇదొక యానిమేషన్ అనమాట. సో, చాలా బావుంటది అసలు ఈ కొలాబరేషన్ అయితే. మనకి ఈ కొలాబరేషన్ అనేదైతే జనవరి 14థ్‌కి రావడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న అప్డేట్ ప్రకారం అయితే 14థ్‌కి వస్తుంది. ఇంకా ఏమైనా డేట్ చేంజ్ అయితే మాత్రం నేను పక్కా మీకు అప్డేట్ చేస్తాను. అయితే ఇవి బండిల్స్ అన్నమాట. చూసారు కదా! మేల్ అండ్ ఫీమేల్‌కి సంబంధించిన కొలాబరేషన్ బండిల్స్ అనమాట. అలాగే ఇవొచ్చేసి బండిల్స్‌కి సంబంధించి షర్ట్స్ అండ్ ప్యాంట్స్, అదేవిధంగా వాటికి సంబంధించి ఫేస్ పెయింట్స్‌తో పాటు వాటి షూస్ అన్నీ కూడా నేను ఇండివిడ్యువల్‌గా పెట్టాను. సో, మీరు అన్నీ చూడండి. అదేవిధంగా మనకి కొలాబరేషన్‌లో అయితే 4 ఎమోట్స్ రాబోతున్నాయి చూసారు కదా! ఈ 4 ఎమోట్స్ కూడా 4 డిఫరెంట్ ఈవెంట్స్‌లో పెట్టి మనకి స్పిన్‌కి ఇస్తాడు నాకు తెలిసి. సో, అలా ఉంటది. చాలా ఎక్కువ డైమండ్సే లాగుతాడు ఈసారైతే మాత్రం. ఈ కొలాబరేషన్ కూడా చాలా గట్టిగా ఉంది. చాలా అంటే చాలా ఐటెమ్స్ వదులుతున్నాడు కాబట్టి డైమండ్స్ కూడా అలానే ఖర్చవుతాయి. అయితే ఇదొచ్చేసి అరైవల్ యానిమేషన్ అనమాట. ఇందాక మీకు నేను కొలాబరేషన్ ట్రైలర్ చూపించాను కదా! అందులోని దీని ఎలా వస్తది యానిమేషన్ అరైవల్ అది అనేది క్లారిటీగా ఉంటది. ఒకసారి వెనక్కి వెళ్లి చూడండి కావాలంటే. అలాగే మనకి ఒక గ్రోజా గన్ స్కిన్ అయితే రాబోతుంది. ఈవో గన్ స్కిన్ అనేది. చూడండి దానికి సంబంధించి గన్ బ్యాక్ సైడ్ స్విచెస్ ఉంటాయి కదా! అది ఇలా రాబోతుందనమాట. అలాగే ఎలిమినేషన్ ఎఫెక్ట్ ఓవరాల్‌గా అయితే గన్ ఇలా ఉండబోతుంది మనకి గ్రోజా గన్ అనేది. బావుంది. ఆహ్, ఓకే. పర్వాలేదనమాట. దీనికి సంబంధించి ఫైనల్ షాట్ కూడా ఉంది. చూసారా? ఇలా ఉంటదనమాట. ఫైనల్ షాట్ అనమాట గ్రోజాకి సంబంధించి ఇది. ఇవి వచ్చేసి బ్యాక్ ప్యాక్, అవతార్, బ్యానర్స్, ఇంకా బ్యాటిల్ కార్డ్స్ అనమాట ఇవి. సో, ఇవి యాజ్ యూజువల్ అనమాట. ఎప్పుడూ ఉండేవే. తెలిసిందే కదా వీటి కోసం మనకి. సో, మనకి కొలాబరేషన్‌లో ఒక ఫిస్ట్ స్కిన్ అయితే ఇవ్వబోతున్నాడు. చాలా అంటే చాలా బావుంది. చూసారు కదా! దీనికి సంబంధించి ఎలిమినేషన్ చేసినప్పుడు ఎఫెక్ట్ అయితే ఇలా వస్తదనమాట. ఎనిమిని చంపినప్పుడు. అలాగే మనం అటాక్ చేస్తున్నప్పుడైతే హ్యాండ్స్ దగ్గర చూసారు కదా! ఎలాంటి ఎఫెక్ట్ వస్తుందో అదనమాట. కిల్ ఎఫెక్ట్ అయితే ఎప్పట్లానే ఉంది. నార్మల్ అనమాట. కానీ ఫస్ట్ లెవెల్ స్కిన్ ఇదైతే మాత్రం. నాకు తెలిసి వచ్చిన తర్వాత చాలామంది తీసుకుంటారు ఈ స్కిన్‌ని. చాలా బావుంది కదా! మనకైతే ఈ ఈవెంట్ వచ్చినప్పుడైతే మొత్తం పీక్ అంతా కూడా మారిపోబోతుందన్నమాట. అసలు ఈ ఈవెంట్లు వచ్చిన ప్రతిసారి అయితే పీక్ లేదా రిమ్నామ్ ఎప్పుడు వీటినే మారుస్తున్నాడే తప్పితే గానీ వేరే ఏ ప్లేసెస్‌ని వాడు చూజ్ చేసుకోవట్లేదు. సో, ఈసారి కూడా సేమ్ అంతే పీక్ మొత్తం చాలా అంటే చాలా మారిపోయింది. అసలు మీకు చూపిస్తాను చూడండి అసలు ఎలా ఉందో పీక్ మాత్రం. సో, చూసారు కదా! పీక్ అయితే మాత్రం ఇలా మారిపోబోతుంది. జుజుత్సు కైసెన్ న్యూ పీక్ అనమాట. చూసారు కదా! ఇలా ఉండబోతుంది. అసలు రూపురేఖలే లేవు. అసలు మన పీక్ ఎలా ఉండేది, ఇప్పుడు ఈ న్యూ పీక్ ఎలా ఉంది చూసారు కదా! ఓవరాల్‌గా అయితే ఇలా ఉండబోతుందనమాట దాని లుక్ అనేది. సో, మీకు మొత్తం పైనుండి పీక్ చూస్తే ఎలా ఉంటదో కూడా ఆ పిక్చర్ కూడా యాడ్ చేస్తా చూడండి. చూసారు కదా! ఇలా ఉండబోతుందనమాట పీక్ అనమాట. ఎంత బావుందో అసలు. అసలు ఎప్పుడెప్పుడు వస్తదా అన్నట్టుంది. చూసారా? చూడటానికి కూడా పీక్ చాలా పెద్దగా కనిపిస్తుంది. మనకి కింద పోచ్‌నాగ్‌కి వెళ్ళడానికి ఉండే జిప్ లైన్ దగ్గర కింద సిమెంట్, తర్వాత ఎల్ షేప్ ఉంటాయి కదా! కనిపిస్తున్నాయి కదా అవన్నీ. సో, అలా ఉంటదనమాట. అక్కడ దాని పైనుండి మొత్తం అసలు చూసారు కదా ఎంత పెద్ద ఏరియానో, అంత పెద్ద పీక్ రాబోతుందనమాట మనకి కొలాబరేషన్‌లో. అసలు నేనైతే కాంట్ వెయిట్ అసలు ఎప్పుడెప్పుడు వస్తదా అని చూస్తున్నాను. సో,
సో, ఈ ఈవెంట్‌లో మనకి వచ్చే మొత్తం ఆల్ కొలాబరేషన్ థీమ్ ఐటెమ్స్ అయితే ఇవన్నమాట. మొత్తం అన్నీ ఇవే వస్తాయి మనకి ఈ కొలాబరేషన్‌లో. ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశా అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా మిస్ అయితే ఈ పోస్టర్‌లో చూడండి. మొత్తం నెక్స్ట్ మనకొచ్చే ఐటెమ్స్‌లో అయితే ఇవన్నీ రాబోతున్నాయన్నమాట. సో, థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు వాచ్ చేసినందుకు. ఇలాంటి అప్డేట్స్ మీకు ఇంకా కావాలనుకుంటే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ ఈ వీడియోని లైక్ చేయండి. ఫుల్‌గా వాచ్ చేయండి వీడియోని. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. సో, థ్యాంక్ యూ అండి. బాయ్.